ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పయోనీర్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మన పయోనీర్ వచ్చేసి జేమ్స్ వాట్సన్ అనే పయోనీర్ అంటే శాస్త్రవేత్త గురించి తెలుసుకుందాం. ఇతను ఏ సంవత్సరంలో పుట్టాడు అంటే జన్మించాడు అంటే 1928లో జన్మించాడు. ఇంకా అతను జీవించే ఉన్నాడు. ఇప్పుడు అతనికి 96 ఇయర్స్. సో ఇప్పటికీ కూడా విశేషం ఏంటంటే ఇప్పటికీ కూడా ఆయన పరిశోధనల్లో భాగంగా వర్క్ చేస్తున్నాడు. అది చాలా విశేషమైన విషయం. అండ్ అతను ఏమేమి కనిపెట్టాడు ఏంటి అనేది తెలుసుకుందాం. అతను డిఎన్ఏని మాలిక్యూల్ని కనిపెట్టడం జరిగింది. అతను స్టడీ ఏంటి అంటే 15 ఇయర్స్లో అతను చాలా రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చాడు కాబట్టి చదువులో చాలా చురుగ్గా ఉండేవారు ఆ శాస్త్రవేత్త. అండ్ జువాలజీలో అండ్ మాలిక్యులర్ బయాలజీలో అతను ప్రతిభ చాలా ఎక్కువగా ఉండేది. అప్పటికే అతను చాలా అవార్డులు అలా గెలుచుకోవడం జరిగింది. సో అతను విశ్వవిద్యాలయంలో అమెరికాలో చదువుకున్నాడు. అప్పుడు ఆ టైంలో 22 ఇయర్స్కే అతను డాక్టరేట్ పొందిన, చాలా చిన్న వయసులోనే అతను డాక్టరేట్ పొందిన ప్రఖ్యాతి అతనికి ఉంది. జేమ్స్ వాట్సన్ అనే వ్యక్తి ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత మాలిక్యులర్ బయాలజీలో అతను డిఎన్ఏని కనిపెట్టడం జరిగింది. ఆ డిఎన్ఏ కనిపెట్టడంలో అతనికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. సో 1928లో జన్మించారు. అతనికి నోబెల్ బహుమతి వచ్చేసి 1961లో నోబెల్ బహుమతి వచ్చింది. 3 స్నేహితులతో సహా వారికి డిఎన్ఏకి నోబెల్ బహుమతి అనేది వచ్చింది. డిఎన్ఏ అంటే ఏంటి? డైఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్, డిఎన్ఏ డైఆక్సీ న్యూక్లిక్ యాసిడ్. సో ఈ డిఎన్ఏ అంటే మనము స్ట్రక్చర్ మీకు ఐడియా ఉంటుంది కదా. డిఎన్ఏలో ఒక మెట్ల మాదిరిగా ఒక ల్యాడర్ అంటే ఒక నిచ్చెన మాదిరిగా వంపులు తిరిగి ఉండే ఒక ఆకారం. ప్రతి మనిషిలో డిఎన్ఏ అనేది ఉంటుంది. అండ్ ప్రతి కణంలో కానీ వృక్షాలలో జంతువుల్లో డిఎన్ఏ అనేది ఉంటుంది. జీవించి ఉండే ప్రతి కణంలో ఇప్పుడు చెట్లకు ప్రాణం ఉంది, జంతువులకు ప్రాణం ఉంది, మనుషులకు ప్రాణం ఉంది. సో వాటి అన్నిట్లలో డిఎన్ఏ మాలిక్యుల్స్ అనేటివి ఉంటాయి. మన కణంలో వచ్చినట్లయితే ప్రతి కణంలో ఆర్బీసీసీలో కాకుండా ప్రతి కణంలో డిఎన్ఏ అనేది ఉంటుంది. కణంలో లోపల ఒక జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది. సో అది సెల్ మెంబ్రెయిన్తో కూడుకొని సెల్ లోపల ఒక జెల్లీ పదార్థం, దాంట్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది. న్యూక్లియస్ అంటే ఒక సెల్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే లోపల ఒక జెల్ లాగా సెల్ జీవించి ఉండడానికి కావలసిన పదార్థాలు రైబోజోమ్స్, లైసోజోమ్స్, మైటోకాండ్రియా ఇవన్నీ ఉండి ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో మనకి డిఎన్ఏ అనేది ఉంటుంది. ఆ డిఎన్ఏని మనం ఏ మైక్రోస్కోప్లో కూడా చూడలేము. నార్మల్గా మనము ల్యాబ్లో యూజ్ చేసే మైక్రోస్కోప్లో మాత్రం దాన్ని మనం చూడలేము. దానికి అడ్వాన్స్ టెక్నాలజీ కావాలి. ఆ టైంలోనే అతను డిఎన్ఏ అంటే మనిషి మనుగడ సాధించడానికి ఈ డిఎన్ఏ ప్రభావం ఉందని అతను కనిపెట్టాడు. ఎలా అంటే డిఎన్ఏలో కూడా 4 టైప్స్ ఉంటాయి. సో వాటిని కనిపెట్టి మనిషి ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ ఎలా ఆవిర్భవించింది, అండ్ ఒక చెట్టుకు ఎలాంటి పువ్వులు పూయాలి, అది ఎలాంటి స్మెల్ రావాలి, ఒక ఫ్రూట్కి ఎలాంటి కలర్ ఉండాలి, ఎలాంటి స్మెల్ రావాలి, ఒక ఫీమేల్ అయితే ఎలా ఉండాలి, మేల్ అయితే ఎలా ఉండాలి, వాళ్ళ స్ట్రక్చర్ ఏంటి అనేది ప్రతిదీ డిఎన్ఏలో ఆధారపడి ఉంటుంది. వాళ్ళ బయోడేటా మొత్తం ఒక డిఎన్ఏ కణంలో మనం తెలుసుకోవచ్చు. ఆ డిఎన్ఏలో వచ్చేసి ఎలా ఉంటుంది అంటే 14 జనరేషన్స్ ప్రభావం అనేది డిఎన్ఏలో ఉంటుంది. మన తాతల పోలికలు కానీ, మన ముత్తాతల పోలికలు, మన ఫాదర్స్ పోలికలు అన్నీ డిఎన్ఏలో ఉంటాయి. అండ్ 99% మనుషులు అందరు ఒకేలాగా ఉంటారు. కానీ ఎక్కడో చిన్న 28%, 99.28% అందరూ సమానంగా ఉంటారు. డిఎన్ఏ అనేది మ్యాచ్ అవుతుంది అందరికీ. కానీ ప్రతి ఒక్కరికి మళ్ళీ డిఫరెంట్ కొంచెం శాతం అనేది డిఎన్ఏ వేరే ఉంటుంది. దానివల్ల మనుషులు రంగు కానీ, వాళ్ళ హావభావాలు, వాళ్ళ పోలికలు ఒకరికి మ్యాచ్ కాకుండా ఈ ప్రపంచం మొత్తానికి ఒకరికొకరికి
ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ కాకుండా వీళ్ళు ఆ డిఎన్ఏలే ఆధారపడి ఉంటుంది. వీళ్ళకి ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ ఉండాలి, వీళ్ళు ఏ కలర్ పుట్టాలి, వీళ్ళు ఎంత హైట్ పెరగాలి, ఎలా వీళ్ళు జీవిస్తారు, ఏమేమి రోగాలు వీళ్ళకి వస్తాయి ఏంటి అనేది ప్రతిదీ కూడా డిఎన్ఏలో ఆధారపడి ఉంటుంది. డిఎన్ఏలో ఒక మొటేషన్ అనేది జరుగుతుంది. ఏంటి ఆ మొటేషన్ అని అంటే మన సెల్కి ఏంటి అని అంటే 2 భాగాలుగా విడిపోతుంది. అంటే ఒక డిఎన్ఏలో ఒక సెల్కి వచ్చేసి మైటోకాండ్రియా, లైసోజోమ్స్, రైబోజోమ్స్ అండ్ న్యూక్లియస్ ఉంటుంది కదా. అది డివైడ్ అయ్యే క్రమంలో ఒక డూప్లికేట్ అనే ఇంకొక కణంని సృష్టిస్తుంది. ఆ కణంలో కూడా లైసోజోమ్స్, రైబోజోమ్స్, న్యూక్లియస్, మళ్ళీ క్రోమోజోమ్స్ అండ్ డిఎన్ఏ అలా ప్రతిదీ కూడా కాపీ అవుతుంది. అలా కాపీ అయ్యి రెడ్ బ్లడ్ సెల్, అలా కాపీ అయ్యి వైట్ బ్లడ్ సెల్స్ కానీ అండ్ టిష్యూస్, ఆర్గాన్స్ అలా కాపీ అయిన అవుతూ అవి పెరగడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ మొటేషన్స్ అంటే ప్రతిరోజు డిఎన్ఏలో డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఎలా డ్యామేజ్ జరుగుతుందంటే పొగ త్రాగడం వల్ల కానీ, ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం అండ్ ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ కావడం, మన జీవితంలో హైట్ పెరగడం కానీ డైలీ మన కణాలలో మార్పు చెందుతూనే ఉంటాం మనం. కాబట్టి మనం ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ అయినా ఏదైనా అలవాటు ఎక్కువగా చేసినట్లయితే ఆ కణం అనేది మల్టిప్లై అవుతుంది. కాబట్టి ప్రతిరోజు కణాలు మల్టిప్లై అవుతూనే ఉంటాయి. ఆ కణాలు మల్టిప్లై అయ్యే క్రమంలో ముటేషన్ అనేది జరుగుతుంది. ముటేషన్ అంటే ఏంటి? రెండో సెల్ అనేది డెవలప్ అయ్యేటప్పుడు జరిగే మ్యుటేషన్ అనేది జరగకుండా హాఫ్ జరుగుతుంది. అంటే సరిగ్గా ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండడం. వేరే సెల్ అనేది మనం ఒకవేళ సన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వారికి ఏం జరుగుతుంది అని అంటే మ్యుటేషన్లో ప్రాబ్లమ్స్ అనేటివి రావచ్చు. కొన్ని మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎక్కువ శాతం అయితే డిసడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజెస్లో ఏంటి అని అంటే క్యాన్సర్ అనేది డిసడ్వాంటేజ్. మనకు జెనెటిక్ మ్యుటేషన్ వల్ల అంటే ఒకవేళ మన పేరెంట్స్కి, ముత్తాతలకి అట్లా ప్రీవియస్గా ఉన్న వాళ్ళకి క్యాన్సర్ ఉండుంటే అది జెనెటిక్ వల్ల వస్తుంది. ఇప్పుడు మనకు కూడా అది సపరేట్గా రావచ్చు. ఎందుకు అని అంటే మనం తినే ఆహారం కానీ దాంట్లో ప్లాస్టిక్ అలా మనం అన్నిట్లలో మన సెల్ డివిజన్ అయ్యేటప్పుడు మన ఆహార పదార్థాలు కల్తీ ఉండడం వల్ల, దానికి సరైన పోషణ ఉండకపోవడం వల్ల అది సెల్ డివిజన్ అయ్యేటప్పుడు వేరే సెల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే అచ్చం దీనిలాగా ఉండే సెల్ కాకుండా వేరే సెల్ అనేది వస్తుంది. ఇప్పుడు చెట్లను చూసుకున్నట్లయితే ప్రతి ఆకు సమానంగా సేమ్ టు సేమ్ ఉంటాయి. అలాగే మన జీవితంలో మన బాడీలో కూడా సమానంగా అన్ని సెల్స్ అనేటివి ఉంటాయి. అలాగే మ్యుటేషన్ జరిగినప్పుడు వేరే సెల్స్ అనేటివి డెవలప్ అయ్యి అక్కడ ఒక కణితిలాగా ఏర్పడి ఆ సెల్స్ అనేటివి గ్రోత్ అవుతాయి. ఆ క్యాన్సర్ సెల్స్ అంటే అది మన సంబంధించిన మన డిఎన్ఏలో ఉండే క్యాన్సర్ సెల్స్ కాదు, ఇది జెనెటిక్ మ్యుటేషన్. అండ్ సెల్ డివిజన్ అప్పుడు జరిగే మ్యుటేషన్ వల్ల, ఆ మ్యుటేషన్ ప్రాబ్లం వల్ల వేరే సెల్స్ డెవలప్ అయ్యి అక్కడ కంటిలాగా ఏర్పడి అది త్వరగా స్ప్రెడ్ అయిపోయి మ్యాక్సిమం ఒక 3-4 monthsలో మొత్తం అన్ని అవయవాలకు అది స్ప్రెడ్ అయ్యేంత స్పీడ్గా క్యాన్సర్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దానికోసం మళ్ళీ ఆ డిఎన్ఏలో మార్పులు చేయడానికి కోసమని మళ్ళీ మనం స్టెరాయిడ్స్ తీసుకోవడం అండ్ బోన్ మ్యారో అవన్నీ స్టడీస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ జెనెటిక్ మ్యుటేషన్ మన కంటికి కనబడని కోట్ల మన కణాలను బట్టి ఆ కణాలలో ఉండే డిఎన్ఏని కనిపెట్టడం అనేది చాలా పెద్ద విషయం. ఇతను చాలా పెద్ద ఆవిష్కరణ. డిఎన్ఏ మాలిక్యులర్ బయాలజీలో ఇతను చేసిన గొప్ప ఆవిష్కరణ వల్ల ఈరోజు ఇంత టెక్నాలజీ పెరిగింది. ఎంతగా టెక్నాలజీ పెరిగింది అంటే మన డిఎన్ఏలో ఉండే పార్ట్స్ వచ్చేసి నిచ్చెనలాగా ఉంటాయి కదా. సో మనము ఏదైనా కలర్ మార్చుకోవాలన్నా, ఒకవేళ తండ్రి పొట్టిగా ఉండి తల్లి పొడుగ్గా ఉంటే ఆ పొడుగుదనం రావడానికి అక్కడ డిఎన్ఏ మార్చుకోవడం కానీ, ఆ ప్లేస్లో డిఎన్ఏలో ఉండే ఆ స్ట్రక్చర్ని మార్చడం వల్ల హెయిర్ ఎలా ఉండాలి అని మనం ఆర్టిఫిషియల్గా ఆ డిఎన్ఏని మార్చుకొని ఆ తర్వాత సొంతంగా పిల్లల్ని కానీ టెక్నాలజీ కూడా ముందు రాబోతుంది. సో ఈ డిఎన్ఏ ఫస్ట్ కణాలలో ఉండే డిఎన్ఏని కనిపెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అది మన డిఎన్ఏని ఒక్కొక్కటి పేర్చుకుంటూ వెళ్ళినట్లయితే మనము చంద్రునికి కానీ సూర్యునికి మనము అంత దూరం ప్రయాణించి వచ్చే అంత పెద్ద డిఎన్ఏ అనేది మన బాడీలో ఉంది. అంటే అంత పెద్ద సర్కిల్ చైన్ అనేది
మన బాడీలో ఉంది. ఇది చాలా పెద్ద మిరాకిల్. అందుకనే మన బాడీలో కానీ, వృక్షాలలో కానీ అండ్ చింపాంజీ ఈ జీవించి ఉండే ప్రతి ఒక్క కోట్ల ప్రాణులన్నిట్లో కూడా ఈ డిఎన్ఏ అనేది ఉంటుంది. ఈ డిఎన్ఏని ప్రతిపాదించడం వల్ల అతనికి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఇది ఈరోజు మన టాపిక్ వచ్చేసి, ఇతని పేరు జేమ్స్ వాట్సన్. సో ఈరోజు ఈ టాపిక్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనము డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి రోస్లిన్ గురించి. మనం రేపు పయోనీర్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెడికల్ మీడియాటెక్ ఛానల్.